హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఉండే చిన్నగా కట్టు పొంగలి, స్వీట్ కట్టు పొంగలి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాసు చిన్న సగ్గుబియ్యం వేసుకొని ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని అవి బాగా ఉడికించుకోవాలి. దీనికి రేషన్ బియ్యం అయితే బాగుంటుందండి, సూపర్ ఉంటుంది అన్నమాట. ఈ లోపల పక్క పొయ్యి మీద బెల్లం, ఇక్కడ నేను పావు కేజీ బెల్లం తీసుకున్నా. బెల్లం శుభ్రంగా చితక్కొట్టుకొని ఇలా పాకం పట్టుకోవాలి. ఆ పాకం పట్టుకున్న బెల్లం ఇలా రైస్ ఉడికింది కదండి, దాంట్లో వేసేసుకోవాలి. ఇలా అయితే నలకలు ఏమీ లేకుండా మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. బాగా చూసారా, ఈ విధంగా ఇలా పల్చగా అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పక్కన స్టవ్ మీద పాలు కాచి చల్లారబెట్టుకోవాలి. యాలకుల పొడి వేసుకొని ఈ పక్కన జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకొని దోరగా మంచిగా కలర్ వచ్చేలాగా ఇక్కడ చూసారు ఇలా ఉడుకుతున్నప్పుడు పాలు కూడా పోసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే పాలు అంటది అస్సలు విరగవండి. ఇలా చేసుకోండి, మీకు సేమియా అన్నది అస్సలు పరవన్నం అన్నది ఇరగకంట చక్కగా వస్తుందండి. సేమియా పరవన్నంలా ఉంటుందండి, ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. పైన ఇలా జీడిపప్పు వేసేసుకొని ఇలా దేవుడు తీసుకెళ్ళి ప్రసాదం కింద మనం పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి. అంతే, సింపుల్.